మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న జన్మదినం అందరికీ తెలిసిన విషయం. అయితే దాని సందర్భంగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా విషెస్ చెప్పారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఏదో హడావుడి చేసుకోవడం కావచ్చు, కొన్ని చోట్ల మూగజీవాలను బలివ్వడం కావచ్చు, ఆ రక్తం చల్లడం అంతా సోషల్ మీడియా వైరల్గా మారి మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారండి? ఇప్పుడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, అలాగే రాజశేఖర రెడ్డి కొడుకుగాను అతనికి ఒక డెఫినెట్గా ఇమేజ్ ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డిని కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఎలాగంటే అతని విధానాలు, అతని మనస్తత్వానికి దగ్గరగా ఉండి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ అతను ఒక రకమైన ఐకాన్గా కనపడుతూ ఉంటాడు. సహజంగానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది సత్సాంప్రదాయం, గౌరవంగా ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళ చెల్లెలు, అమ్మ అందరూ చెప్పారు. అలాగే అందరూ కూడా చెప్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల ర్యాలీలు అవి తీశారు. సహజంగానే వాళ్ళ పార్టీ నాయకుడి పట్ల వాళ్ళు అలా చేసుకోవడం అస్సలు తప్పలేదు. కానీ కొన్ని చోట్ల అపశృతులు, అసందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఖమ్మం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు చేష్టలు, అలాగే ఒక చోట పొట్టేళ్లు నరకడం చాలా అసహ్యంగా ఉండేది. ఇప్పుడు జంతు ప్రేమికులు సినిమాల్లో కూడా ఏ జంతువుని షూటింగ్లో హింసించినట్టు ఉండకూడదని డిస్క్లైమర్ చేస్తూ ఉంటాడు. దాని గ్రాఫిక్స్లోనే చేస్తూ ఉంటారు. అక్కడ అంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు, ఇంత భయంకరంగా బహిరంగ ప్రదేశాల్లో ఆ జంతు బలి ఇచ్చినప్పుడు మామూలుగా జంతు బలి నిషేధం. ఇప్పుడు దసరా రోజుని డిపార్ట్మెంట్లో గొర్రెల్ని వాటిని వేట మాంసం వేటలు వేసుకునేవారు, పార్టీ చేసుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు అంతా. అవన్నీ ఇది నిషేధం వచ్చిన తర్వాత అల్లాడిపోయారు వాళ్ళంతా. మరి దీని మీద అసలు కేసు కట్టాలి. అది దాన్ని మామూలుగా అయితే అలా చేసిన వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే ఒక బంధం, కేసీఆర్, కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి మధ్య బంధం ఎంత దృఢమైంది, అంబుజా సిమెంట్స్ లాగా ఎంత దృఢమైన బంధం అనేటువంటిది కనపడుతుంది. ఎందుకంటే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నిన్న అనుకోకుండా మేము ఏదో అమరావతి వెళ్తుంటే చూసాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలో కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి అంతేత శేర్లింగంపల్లికి చెందిన కార్యకర్త ఎవరో ఫ్లెక్సీలు వేశారు. అవును, సహజంగా అభిమానానికి హద్దులు ఉండవండి, ఎక్కడన్నా చేయొచ్చు. అయితే ఒక బంధం అయితే ఉంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం నష్టం ఉండదు. కానీ కేసీఆర్ గారు వాళ్ళకే దరిద్రం పట్టుకుంటుంది. ఇతని వల్ల కేసీఆర్ దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం తప్పు చేసేటండి ఓడిపోతానికి. ఇలాంటి దుష్టజన సాంగత్యము, చెడు సావాసాలు చేయటం వల్ల, అతని మద్దతు ఇవ్వడం వల్ల అతని ఇమేజ్ మసకబారిపోయింది. అతని మీద వెగటి వచ్చేసి నిజి దుర్మార్గుడిని, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడిని, అరాచకవాదికి సమర్థిస్తున్నాడు ఈయన అనేటువంటిది ఈయనకి మైనస్ అయింది. ఎంత కాదనుకున్నా కానీ టీడీపీ వాళ్ళు ఉంటారు కదా తెలంగాణలో. అవును కదండి. వాళ్ళు ఎంత 2%, 3% అనుకున్నారు. కానీ అది యాక్చువల్గా మంచి గణనీయమైన స్థానంలో ఉన్న సంఖ్య ఉంది. వాళ్ళందరూ కూడా ఎల్లమ్మ కూడా పంపించారు కేసీఆర్ని. వాళ్ళే పంపించారు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జన్మదిన వేడుకలు బాగా ఘనంగానే జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నా కానీ అపహాస్యం అవుతున్నప్పుడు, ఒక్క సరైన నాయకుడు బయటకు వచ్చి తిరగలేని పరిస్థితుల్లో చిల్లర మల్లరోళ్ళు మాట్లాడుతుంటారు, అది వేరే కాదు. కానీ ఆ మాత్రం కేడర్ బయటకు వచ్చి చేసిందంటే వాళ్ళలో కసి కనపడతా ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వాళ్ళ నాయకుడిని కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ఎవరిని టచ్ చేయకపోయినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపశృతి, అసందర్భ పేలాపన, బూతులు తిట్టినా వీళ్ళు ఏం చేయట్లా, అసలు టచ్ చేయట్లేదు. వాళ్ళు చేసిన దురాఘాతాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో కట్ట వచ్చేస్తున్నాయి. అది చట్ట ప్రకారం చూస్తున్నారు వాళ్ళు. అంటే ఎక్కడా మీకు అక్రమ అరెస్టులు కానీ, అన్యాయంగా వీళ్ళ మీదకి వెళ్ళటం కానీ చేయట్లా. ఒకవేళ ఎవరినన్నా తీసుకెళ్ళినా కానీ నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. స్పష్టంగా మనం చూస్తున్నాం కదా. అయినా దానికి వాళ్ళు అంత కసిగా కనపడుతున్నారంటే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని లోపల వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే, మొక్కై వంగనది మోనై వంగునా అంటారు కదా. ఇలాంటి అప్పుడే మోకాలు చెప్పుల దగ్గర బేరింగ్లు తీసేస్తే జాతక లైన్లో ఉంటారు. కేవలం లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసమే. జగన్మోహన్ రెడ్డి పెంచిన విష సంస్కృతి 5 ఏళ్లలో అతను ఎంత విధ్వంసం చేశాడంటే, 25-30 ఏళ్లలో చేయలేనంత నష్టాన్ని 5 ఏళ్లలో చేసాడు అతను. యువతను కంప్లీట్గా గంజాయికి బానిసలు చేసాడు. మీకు 2014, 19 లేకపోతే 2014 ముందు, 19 ముందు ఇంత దరిద్రం లేదు. ఇవాళ చిన్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డానికి ఎన్నాళ్ళంటే ఒక సంవత్సరం చాలు. అవును, ఇప్పుడైతే నెలల వ్యవధిలోనే అలవాటు పడిపోయి అసలు నిన్న విజయవాడలో ఎవరో ఒక ఇంటికాడ కుర్రాడు వీరంగా ఆడేస్తున్నాడు, రాళ్ళు గిరేసేస్తున్నాడు.
అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లా. అవును, అసలుకి స్పృహలో ఉండరు వాళ్ళు. అంటే ఎంత నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి, యువతను నిర్వీర్యం చేసాడు, జాతికి ద్రోహం చేశాడు, ఆంధ్ర జాతికి భవిష్యత్తుకి సర్వనాశనం చేశాడు. ఇప్పుడు వీళ్ళు అన్నీ సరిచేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ. ఇక లాభం లేదు, వీళ్ళకి టిక్ పెట్టాల్సిందే అని. డెఫినెట్గా వీళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసి అబద్ధాలు మాట్లాడతా, పెట్టుబడిదారులను బెదిరిస్తా, కాంట్రాక్టర్లను బెదిరిస్తా, కోర్టులో కేసులు వేస్తా, అన్ని ఆటంకాలు సృష్టిస్తుంటే వాళ్ళని వదిలిపెట్టినందుకు వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు దాని ఫలితం అనిపిస్తారు. ఓకే. ఆయన జన్మదిన సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఒక మంచి కానుక ఇచ్చాడు. మంత్రి, తెలుగుదేశం పార్టీ మంత్రి. చాలా మంచి కానుక ఇచ్చాడు. ఓకే, ఏంటండి? రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మండలం నుంచి 400 మంది, ఒక మండలం నుంచి 400 మంది, ఇంకో మండలం నుంచి 200 మంది, ఒకేసారి 1000 మంది 1000 కేకులు అట్టుకుని వచ్చి ఇందులో జాయిన్ అయిపోయారు. వైసీపీ వెళ్ళి టీడీపీలోకి వచ్చారు. చాలా పెద్ద కానుక అది, మామూలు గిఫ్ట్ కాదండి. మామూలు గిఫ్ట్ కాదు, చాలా పెద్ద గిఫ్ట్ అది. అంటే జగన్మోహన్ రెడ్డికి భారం తగ్గించాడు. మీ కార్యకర్తలు తగ్గిపోయారు, మీకు ఏం గొడవ లేదు మీరు అని. అంటే అలాంటి కానుకలు మిగతా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అదేలేండి, మంచి గిఫ్ట్ మిగతా చోట్ల కూడా. అతను వినూతనంగా చేశాడు. సుభాష్ కుర్రాడు కదా, ఆయన కొంచెం వినూతనంగా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్. ఓకే. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా పెద్ద నాయకులు కూడా చేర్చుకుని గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఈయన స్థాయి గిఫ్ట్ అది, ఇంకా వాళ్ళ స్థాయిలో కొంచెం మంచి గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. విడుదల రజనీ గారు అలా రెడీగా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు జాయిన్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళ పని అయిపోయిందండి. ఊరికే వాళ్ళు కార్యకర్తలు ఎందుకుంటారు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు కూడా అభిమానులు ఉన్నారు. చిన్న యాక్టర్ పాపం, అతను బాగా నటిస్తాడు. మరి అతను మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే చిన్న యాక్టర్ కదా, మరి ఆయనకి అభిమానులు ఉంటారు. అతను మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. అలాగని చెప్పేసి అతను టాలీవుడ్ అగ్ర హీరో అని అనలేం కదా. అవును కదండి, తీసి పాడేయలేము అలాగని. అలాగే జగన్మోహన్ రెడ్డి, సంపూర్ణేష్ బాబు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో, జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు లెక్కేసుకుంటే సంపూర్ణేష్ బాబే ఒక అడుగు పైన ఉంటాడు వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా కానీ అతని మనస్తత్వపరంగా సింప్లిసిటీ, నటన విషయంలో కూడా కొబ్బరిమట్టను సినిమా వచ్చింది. ఆ కొబ్బరిమట్టలో సంపూర్ణేష్ బాబు యాక్షన్ అది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికొస్తాడు? అతను బయటకు వచ్చి చేస్తూ ఉంటాడు కదా, నా తల్లమ్మ చక్కమ్మ అంటే మాట్లాడతారు కదా, అది యాక్షనే జగన్మోహన్ రెడ్డిది. సంపూర్ణేష్ బాబు చేసిన దాంట్లో చేయలేదు. అలా ఇంకో సినిమా ఏదో ఉంటుంది, అతను వాళ్ళ పాలేరు వాళ్ళకి కూడా మోక్షం కల్పిస్తా వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో పోతే నేను ఉన్నాను కదా మీకు అని అంటూ ఉంటాడు ఏదో సినిమాలో. సరిగ్గా చిన్న చిన్న క్లిప్పులు చూశాను. ఆయన చూస్తే ఎంత బాగా ఎత్తున్నాడు బాబు, జగన్గా మాత్రం తెలియట్లేదు అనుకున్నాను. అదేంటండి మీరు రాజకీయాలకి సినిమాకి పోలుస్తారేంటంటే, జగన్మోహన్ రెడ్డి అంత చేసేది యాక్షనే కదా. అతను రాజకీయం చేస్తున్నాడా, దుర్మార్గం చేస్తున్నాడా, బయటకు వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. అతను రాజకీయ నాయకుడు అని మీరు ఎందుకంటారు? రాజకీయ నాయకుడి గురించి లక్షణాలు ఏమన్నాయి అతనికి? ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వం ఏర్పడుద్ది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా ప్రజానాయకుడు, ముఖ్యమంత్రులు వ్యవహరించాలి. అంతేగాని తన ఇష్టమైనట్టు చేసుకుంటే సినిమా హీరోలకు మాత్రమే సాధ్యం అవుతుంది. సినిమా హీరో సెంట్రిక్గా ఉండి సినిమా హీరో ఏమనుకుంటే అది అవుద్ది సినిమాల్లో. ఇతనికి పోనీ పెద్ద హీరో చిరంజీవి, బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళలా కాకుండా సంపూర్ణేష్ బాబులా కూడా చేయలేకపోతున్నాడు అతను. అంత లిస్ట్ కూడా నాకు ఆ విషయంలో సంపూర్ణేష్ బాబు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే సినిమాల్లో, రాజకీయాల్లో జగన్, సినిమాలో సంపూర్ణేష్ బాబు చూసుకుంటే సంపూర్ణేష్ బాబు టాప్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.